హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాట్ ఫుడీ. ఈరోజు టిఫిన్లోకి సాంబార్ని ఎలా చేయాలో చూసేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అలానే ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నీరు పోసుకొని ఒక టమాటో, ఒక ఉల్లిపాయని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చీలు, కాస్త చింతపండు, పసుపు, కారం, ధనియాల పొడి, సాంబార్ పొడిని వేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నీళ్ళని పక్కన వంపుకొని రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకొని బాగా మెదిగిన తర్వాత పక్కన పెట్టుకుని నీరుని ఇందులో పోసేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంగువ వేసుకొని ఫ్రై అయిన తర్వాత సాంబార్ని ఇందులో వేసేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.